హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. ప్రపంచంలోనే నూతన మెనింజైటిస్ వ్యాక్సిన్ అయినటువంటి MEN5CV ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలోనే నూతన మెనింజైటిస్ వ్యాక్సిన్ అయినటువంటి MEN5CV ఇటీవల కాలంలో నైజీరియా దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క MEN5CV అనేటువంటిది ప్రాణాంతకమైనటువంటి మెదడు వ్యాపు వ్యాధికి నిర్మూలనగా దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే మాత్రం సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు మరియు ఒక పాత్ అనేటువంటి NGO వారు సంయుక్తంగా ఈ యొక్క MEN5CV అభివృద్ధి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వ్యాక్సిన్కి అభివృద్ధి కోసం నిధులని అందించినటువంటి దేశం ఏది అంటే మాత్రం బ్రిటన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇక రెండవ ప్రశ్న, అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రముఖమైనటువంటి ఎల్జాక్ స్విగట్ జూనియర్ పురస్కారాన్ని ఇటీవల పొందినది ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరైతే అంతరిక్ష పరిశోధనలో అత్యుత్తమమైనటువంటి సేవలను అందిస్తారో అలాంటి వారికి ఎల్జాక్ స్విగట్ జూనియర్ అనేటువంటి ఒక పురస్కారాన్ని అయితే అందిస్తున్నారండి. అందుకుగాను 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని పొందినది ఎవరు అంటే మాత్రం చంద్రయాన్ 3 మిషన్కు సంబంధించినటువంటి ఒక సైంటిస్టుల బృందం అనేది ఈ యొక్క అవార్డును అయితే అందించుకుందండి. ఎందుకోసం ఈ యొక్క చంద్రయాన్ 3కే ఈ యొక్క అవార్డు ఇచ్చారంటే 2023 సంవత్సరం జూలై 14వ తేదీన భారత్ ఇస్రో అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై అత్యంత విజయవంతంగా దిగడం జరిగింది. అందులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ సైంటిస్టులని గౌరవించాలి అనే ఉద్దేశంతో 2024 సంవత్సరానికి సంబంధించి ఎల్జాక్ స్విగట్ జూనియర్ పురస్కారాన్ని అయితే అందించడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డును ఎవరు అందిస్తున్నారు అంటే మాత్రం స్పేస్ ఫౌండేషన్ అండి. అమెరికా దేశానికి చెందినటువంటి స్పేస్ ఫౌండేషన్ వారు ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారని గుర్తుంచుకోండి. అయితే చంద్రయాన్ 3 గురించి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క చంద్రయాన్ 3ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 14, 2023 సంవత్సరంలో ఓకేనా ఈ యొక్క చంద్రయాన్ 3ని ఏ వాహనౌక ద్వారా ప్రయోగించారంటే LV-M3M4 అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఇది చంద్రుడు దక్షిణ ధ్రువంపైకి చేరుకుంది అంటే మాత్రం 2023 ఆగస్టు 23 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆగస్టు 23నే మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకోబోతున్నాం. దీని యొక్క మిషన్ డైరెక్టర్గా S కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్గా P వీరముత్తవేల్, అదేవిధంగా ఇస్రో చైర్మన్గా S సోమనాథన్ గారు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్జాక్ స్విగట్ జూనియర్ పురస్కారాన్ని చంద్రయాన్ 3 మిషన్ సైంటిస్టుల బృందం గెలుచుకుంది అని అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మూడవ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో ఇటీవల ఏ దేశంలో ప్రజలు మాదక ద్రవ్యాల మత్తులో బారిన పడడంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో ఏ దేశం అంటే సియోరా లియన్ అనేటువంటి దేశం అండి. సియోరా లియన్ అనేటువంటి దేశం, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫ్రీ టౌన్ అండి. అయితే ఈ యొక్క దేశంలో కుష్ అనేటువంటి ఒక మత్తు పదార్థానికి ఆ దేశ ప్రజలు చాలా వరకు అలవాటు పడడంతో ఆ దేశం చాలా వరకు అస్తవ్యస్తతకి లోన్ కావడం జరిగింది. ఈ యొక్క కుష్ అనేటువంటి మత్తు పదార్థం వలన ఆ దేశంలో అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అందువలన ఆ దేశంలో ఇటీవల కాలంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఈ యొక్క కుష్ అనేటువంటి మత్తు పదార్థం అనేదే ఈ యొక్క సమస్యకు ప్రధాన కారణమని ఆ దేశం గుర్తించిందండి. ఈ కుష్ అనేటువంటి మత్తు పదార్థం దేని ద్వారా తయారవుతుందంటే వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం, అదేవిధంగా మనిషి యొక్క ఎముకల మిశ్రమం. ఓకేనా, వివిధ రకాల మత్తు పదార్థాల మిశ్రమం, అదేవిధంగా మనిషి ఎముకల మిశ్రమం అండి. వీటి యొక్క కలయిక వలన ఈ యొక్క మత్తు పదార్థం అనేది తయారు కాబోతుంది. అయితే ఈ యొక్క మత్తు పదార్థ తయారీలో ఉపయోగించేటువంటి మనిషి ఎముకల కోసం ఆ దేశంలో చాలా వరకు
ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి సమాధులు త్రవ్వి ఆస్తి పంజరాలను వెలికి తీస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ యొక్క కుష్ అనేటువంటి మత్తు పదార్థ తయారీ కోసం అని గుర్తుంచుకోండి. ఇవన్నిటికన్నా కూడా ఇటీవల ఏ దేశంలో మత్తు పదార్థాల బారిన పడడంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారంటే మాత్రం సియోరా లియన్ అనేటువంటి దేశం అని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, 2023 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఆఫ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా దేనిని ఎంపిక చేయడం జరిగిందని అడుగుతున్నారండి. 2023 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా హలూసినేట్ అనేటువంటి ఒక పదాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఏ పదం అంటే హలూసినేట్ అనేటువంటి పదాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇది ఎందుకోసం దీనిని ఉపయోగిస్తారు ఈ యొక్క వర్డుని అంటే ఏఐ వ్యవస్థలు చేసినటువంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ యొక్క తప్పులను వివరించడానికి ఈ పదాన్ని ఇటీవల సంవత్సరాలలో ఎక్కువ సార్లు ఉపయోగించడం జరుగుతుంది. అందుచేతనే 2023 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా హలూసినేట్ అనేటువంటి వర్డునైతే ఎంపిక చేయడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఇటీవల కాలంలో 2023 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది డిక్షనరీగా ఒక వర్డునైతే ఎంపిక చేసిందండి. ఆ పదం ఏంటి అంటే రిజ్ అని మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి రిజ్ అనేది ఆక్స్ఫర్డ్కు సంబంధించిందని, కేంబ్రిడ్జ్కి సంబంధించి అయితే మాత్రం హలూసినేట్ అనేటువంటి వర్డ్ని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి 5వ ప్రశ్న, ఇటీవల కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బోగ్ సర్టిఫికేట్ను దక్కించుకున్నటువంటి తెలంగాణ ఆలయాలేవి అని అడుగుతున్నారండి. ఈ యొక్క 2023-24 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క బోగ్ సర్టిఫికేట్ను పొందినటువంటి సంస్థలు బోగ్ సర్టిఫికేట్ పొందినటువంటి ఆలయాలు ఒకటి యాదాద్రి ఆలయం, మరొకటి వర్గల్ సరస్వతీదేవి ఆలయం అండి. ఈ యొక్క వర్గల్ దేవాలయం ఎక్కడ ఉంది అంటే మాత్రం సిద్దిపేట అని, యాదాద్రి ఆలయం ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బోగ్ యొక్క అబ్రివేషన్ కనుక మనం పరిశీలిస్తే బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ సర్టిఫికేట్ అండి. మరొకసారి చూడండి, బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ సర్టిఫికేట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి యాదాద్రి ఆలయం అదేవిధంగా వర్గల్ దేవాలయము ఈ యొక్క సర్టిఫికేట్ను దక్కించుకోవడం జరిగింది. ఇక 6వ ప్రశ్న, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారండి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ డైరీని రంగారెడ్డి జిల్లా రావిర్యాల అనేటువంటి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారంటే రావిర్యాల అండి. ఇది ఏ జిల్లా అంటే మాత్రం రంగారెడ్డి అని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నటువంటి నల్ల సముద్రం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. అయితే దానితో ఏ దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో మనం ప్రముఖంగా ఎర్ర సముద్రం గురించి, కాస్పియన్ సముద్రం గురించి, మృత సముద్రం గురించి, నల్ల సముద్రం గురించి తరచూ వార్తల్లో వింటున్నాం. అయితే అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి ఒక నల్ల సముద్రం అనేది అనేక అంశాలలో వార్తల్లో నిలవడం జరిగింది. అయితే దానితో ఏ దేశాలు సరిహద్దులు పంచుకుంటాయని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. ఈ యొక్క నల్ల సముద్రంతో 6 దేశాలు సరిహద్దులైతే పంచుకుంటున్నాయి. అందులో ఒకటి టర్కీ, తర్వాత బల్గేరియా, మరొకటి ఉక్రెయిన్, తర్వాత రష్యా, జార్జియా, రొమేనియా. మరొకసారి చూద్దామండి. టర్కీ, బల్గేరియా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, రొమేనియా. అభ్యర్థులకి ఒక టెన్షన్ అనేది మొదలైంది. ఈ యొక్క 6 దేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది. దానికి చిన్న ట్రిక్ అండి. ఆ ట్రిక్ ఏంటి అంటే టీ మరియు బర్గర్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క వర్డ్లోనే ఆ యొక్క 6 దేశాలు ఉన్నాయండి. ఒకసారి చూద్దామండి. టీ బర్గర్ అనేటువంటి కోడ్ను గుర్తుంచుకోండి. ఈ కోడ్ దేన్ని సూచిస్తుందంటే నల్ల సముద్రం గురించి, నల్ల సముద్ర సరిహద్దు దేశాలను సూచిస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. టీ అంటే టర్కీ అని గుర్తుంచుకోండి. బి అంటే బల్గేరియా, యు అంటే ఉక్రెయిన్, ఆర్ అంటే రష్యా, జిఈ అంటే జార్జియా, ఆర్ అంటే రొమేనియా.
ఈ యొక్క 6 దేశాలు నల్ల సముద్రంతో సరిహద్దులనైతే పంచుకోబోతున్నాయి. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 8వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి ట్రాన్స్జెండర్ ఎవరు అని అడుగుతున్నారండి. 2023 సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక ట్రాన్స్జెండర్ని నియమించడం జరిగింది. ఆమె పేరేంటి అంటే లైలా ఓర్గంటి. ఈ యొక్క లైలా ఓర్గంటి అనేటువంటి ట్రాన్స్జెండర్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, 2023 సంవత్సరంలో ప్రకటించినటువంటి కాళోజీ అవార్డు గ్రహీత ఎవరు అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా కాళోజీ జయంతి సందర్భంగా ఈ యొక్క కాళోజీ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. అయితే 2023 సంవత్సరానికి ప్రముఖ కవి గాయకుడైనటువంటి జయరాజ్ గారికి ఈ యొక్క కాళోజీ అవార్డునైతే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కాళోజీ అవార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి తొలి 3 గ్రహీతలు అదేవిధంగా చివరి 3 గ్రహీతలు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమండి. 2015లో తొలి గ్రహీతగా అమ్మంగి వేణుగోపాల్ గారు, 2016 సంవత్సరంలో గోరేటి వెంకన్న గారు, 2017 సంవత్సరంలో రావులపాటి సీతారాం గారు, 2022లో రామోజు హరగోపాల్ గారు, 2021లో పెన్నా శివరామకృష్ణ గారు, 2023లో జయరాజ్ గారు అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో సుద్దాల అశోక్ తేజ యొక్క పురస్కారాన్ని ఇటీవల కాలంలో సీనారే సాహిత్య పురస్కారాన్ని సుద్దాల అశోక్ తేజ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరానికి సంబంధించి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం కూడా ఆయచితం నటేశ్వర్ శర్మ గారికి రావడం జరిగింది. ఇక 10వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ చేయడం కోసం ఏ యాప్ని అభివృద్ధి చేసిందని అడుగుతున్నారండి. మనం రైలుకు సంబంధించి రైలు అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఒక యాప్ అయితే గతంలోనే రూపొందించడం జరిగింది రైల్వే శాఖ వారు. అయితే అదేవిధంగా బస్సు అనేది ఏ ప్రాంతంలో ఉంది, ఏ సమయానికి నిర్దేశిత ప్రదేశానికి చేరుకోబోతుంది అనే అంశాలని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందించడం కోసం ఆర్టీసీ ఒక సరికొత్త ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా గమ్యం అనేటువంటి యాప్ను ఆర్టీసీ వారు రూపొందించారండి. ఈ యొక్క ఆర్టీసీ వారు రూపొందించినటువంటి గమ్యం యాప్ ఏం చేస్తుందంటే పల్లె వెలుగు బస్సులు మినహా అన్ని బస్సుల యొక్క ట్రాకింగ్ చేసుకోవడం కోసం ఫలానా బస్ ఎక్కడ ఉంది, ఏ సమయానికి గమ్యానికి చేరుకోబోతుంది అనే అంశాలను ట్రాకింగ్ చేయడానికి ఈ యొక్క గమ్యం యాప్ అనేది చాలా చాలా ఉపయోగపడబోతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ ఆర్టీసీకి ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులో 2022-23 సంవత్సరానికి రహదారి భద్రత ఇంధన సామర్థ్య నిర్వహణలో ఒక ప్రథమ బహుమతి అయితే రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గమ్యం యాప్ అనేది బస్సుల ట్రాకింగ్ సదుపాయం కోసమని గుర్తుంచుకోండి. ఇక 11వ ప్రశ్న, ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో 1000 ఏళ్ల నాటి భారీ ద్వారపాలక విగ్రహాన్ని కనుగొన్నారని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మల్యాల గ్రామంలో 1000 ఏళ్ల నాటి ఒక భారీ ద్వారపాలక విగ్రహాన్ని అయితే ఒక వరి పొలంలో కనుగొనడం జరిగింది. ఇక 12వ ప్రశ్న, ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో 400 ఏళ్ల నాటి జాఫర్ బావిని తెలంగాణ పరిశోధకులు గుర్తించారని అడుగుతున్నారండి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 400 ఏళ్ల జాఫర్ బావిని ఇటీవల కాలంలో తెలంగాణ పరిశోధకులు కనుగొనడం జరిగింది. అయితే ఈ యొక్క బావి అనేది ఏ కాలం నాటిది అంటే మాత్రం కాకతీయుల కాలం నాటి బావి అని గుర్తుంచుకోండి. ఇక 13వ ప్రశ్న, ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన పథకం ప్రేరణ లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారండి. విద్యార్థుల్లో అనుభవపూర్వక విద్యను పెంపొందించడమే దీని లక్ష్యం అండి. ఏదో బట్టి చదివే
విద్యకు ఇది పూర్తిగా వ్యతిరేకం. క్లాస్ రూముల్లో కన్నా కూడా బయట ప్రయోగాల ద్వారా విద్యను నేర్పించాలి, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో కేంద్రం ఇటీవల కాలంలో ఈ యొక్క ప్రేరణ అనేటువంటి నూతన పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా సాంప్రదాయ తరగతుల స్థానంలో ప్రయోగాత్మకమైన తరగతులను తీసుకురావడం జరిగింది. ఇక 14వ ప్రశ్న, ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి ఉన్నతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఉన్నతి యొక్క అబ్రివేషన్ మనకు తెలిసి ఉండాలి. ఉత్తర్ పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అండి. మరొకసారి చూడండి, ఉత్తర్ పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అనేది ఇటీవల కాలంలో కేంద్రం తీసుకురావడం జరిగింది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో పరిశ్రమల అభివృద్ధికి మరియు ఉపాధి కల్పనకి ఉద్దేశించినటువంటి యాపే ఈ యొక్క ఉన్నతి. దీని యొక్క లక్ష్యం వచ్చేసి మొత్తం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీసే లాభదాయకమైనటువంటి ఉపాధిని కల్పించాలి అనేదే దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి నోడల్ ఏజెన్సీగా వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉండడం జరిగింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పిఎం సూరజ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతున్నారండి. పిఎం సూరజ్ పోర్టల్ అనేది ప్రధానమంత్రి సంజిక్ ఉత్థాన్ అండ్ రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ అనేటువంటి ఈ యొక్క పిఎం సూరజ్ పోర్టల్ని ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దీనికి నోడల్ ఏజెన్సీగా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మాత్రం సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే వ్యవస్థాపకులు ఉంటారో అలాంటి వ్యవస్థాపకులకి క్రెడిట్ మద్దతును యొక్క పోర్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలకు సంబంధించిన లోన్లు మరియు క్రెడిట్ ప్రోగ్రాంలను సులభంగా దరఖాస్తు చేసుకోవడం కోసం మరియు వాటి యొక్క స్థితిని ట్రాక్ చేయడానికి ఒక పోర్టల్ అనేది చాలా ఉపయోగపడబోతుంది. కాబట్టి పిఎం సూరజ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించింది, దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.